అఘోరి వర్షిని విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది. తమపై ట్రోలింగ్ ఆపాలని, తమ బతికేదో తాము బతుకుతామని వీడియో విడుదల చేశారు. ఇకపై తాము తెలుగు రాష్ట్రాల్లో అడుగు కూడా పెట్టమన్నారు. అయితే ఉత్తరాఖండ్ వెళ్లి అక్కడే సెటిల్ అవుతామని, తమపై ఇదే విధంగా ట్రోలింగ్ చేస్తే కారుతో సహా సజీవ దహనం చేసుకుంటామని కూడా హెచ్చరించారు. అలాగే కావాలంటే సజీవ దహనం అయ్యాక కూడా ట్రోలింగ్ చేసుకోండి అన్నారు. అందుకే మేము ఆ బతికే ఎంతో మంది ట్రోలింగ్ చేస్తున్నారు, ఎంతో మంది విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మేమైతే ఇక్కడ ఉండట్లేదు. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా మేము రాము. మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్. జీవితాంతం అటే ఉంటాం. కేదార్నాథ్కి వెళ్ళి కేదార్నాథ్ నుండి ఇంకా పైకి వెళ్ళిపోయి అక్కడనే ఉండిపోతాం. మా ఇద్దరి జీవితాలు మేము గడుపుతున్నాం. ఎందుకు మా గురించి ఇంత ట్రోలింగ్ చేస్తూ ఇంత విమర్శిస్తున్నారు? మీకేం అవసరం? మా బతుకులు మేము బతుకుతున్నాం కదా, మా జీవితాన్ని మమ్మల్ని బతకనివ్వండి. ప్లస్ అదే కాక వర్షిని ఈరోజు బలిస్తుంది, అలాగే వర్షిని అఘోరి దగ్గర లేదు, ఇలాంటి థంబ్లైన్స్ పెట్టుకోవడం మానేయండి. నేను ఈమె దగ్గరే ఉన్నాను, సేఫ్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఓకేనా? నన్ను ఎవరు బలించట్లేదు. అందుకే మేము ఇంకా ఆ 2 రాష్ట్రాల్లోకి రావాలని చెప్పి అనుకోవట్లేదు. మేము ఆ బతికేది మేము బతుకుతున్నాము. కేదార్నాథ్లో వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్లోనే ఉంటాం. సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్ని, మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒక్కటే పట్టుకున్నారు? ఇంక దేశంలో ఏమీ లేవా? 2 తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే మా న్యూస్ నే వేస్తున్నారు. చెప్తున్నాం కదా, మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే, చెప్పమ్మా, మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినాం. పెట్రోల్ కూడా రెడీగా ఉంది. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. మేము ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాము. జీవితంలో ఇంకెప్పుడు కూడా ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాము, రాబోము కూడా. మేము ఇటే ఉత్తరాఖండ్లోనే ఉంటాం, ఉత్తరాఖండ్లోనే ఉండిపోతాం కూడా. ఎంతో మంది ట్రోలింగ్ చేస్తున్నారు, ఎంతో మంది విమర్శిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ లైవ్ లో అందిస్తారు. మహేందర్, ఇటు అఘోరి వర్షిని విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది. సో అసలు అఘోరి అల్సల్ ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో అఘోరి అయితే శ్రీనివాస్ ఉన్నాడు, తాను గత కొన్నాళ్లుగా బీభత్సం సృష్టిస్తున్నాడని చెప్పొచ్చు. అంటే వివాదాల కేర్ ఆఫ్ అడ్రస్ గా మారని చెప్పొచ్చు. అంటే ఏ గుడిలోకి వెళ్ళినా, ఏ రోడ్లపై వెళ్ళినా ఆ అఘోరి శ్రీనివాస్ యొక్క ఘటకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. మరి ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ ఇబ్బంది గురి చేయడం కానీ, ప్రజల్లో ఏదైతే మత విశ్వాసాలు రెచ్చగొడుతున్నట్టు మాట్లాడడం కానీ, తాను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, సోషల్ మీడియాలో ఒకవైపు తనకు వైపు ట్రోలింగ్ అనే భూతంతో తాను ఒక హైప్ ఇచ్చుకునే ఉద్దేశం కావచ్చు. ఆ రకంగా తాను ప్రవర్తించిన తీరైతే అందరూ చూస్తూనే ఉన్నాం. అయితే తనతో పూజలు చేయించుకున్నామంటే, పూజలు చేస్తున్నట్టు కూడా తను మాట్లాడడం అని చూస్తూనే ఉన్నాం. మరి తనతో పూజలు చేస్తూ అయితే తన ఇప్పటికే డబ్బులు తీసుకున్నారు. చాలా మంది కూడా కంప్లైంట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 1 కాదు 2 కాదు, దాదాపు సెలబ్రిటీలను వివిఐపీలను టార్గెట్ చేస్తూ తమకు ఏదైతే అశేష క్షత్ర పూజలు చేస్తారు, తన ఉన్నటువంటి పూజలు ఉంటాయి, అఘోరి పూజలు తనకు వచ్చు, నాగసాధం నేను అనేటట్టు ప్రచారం చేసుకుంటూ మొత్తానికి రకరకాల మోసాలకు పాల్పడుతున్నటువంటి అఘోరి శ్రీనివాస్ పైన అయితే పోలీసులు ఎటకేల కేసులు అయితే నమోదు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. మరి ఈ మధ్యకాలంలో ఒకవైపు ఆ కేసుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలోనే మరోవైపు అఘోరి వివాహం కూడా తెర మీదకి వచ్చింది. ఇప్పటికే ఏదైతే అఘోరి శ్రీనివాస్ ఇప్పటికే ఒక మహిళను వివాహం చేసుకున్నాడని, ఏవైతే అఘోరి వర్షిని అనేటువంటి మహిళను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ విషయం కూడా బయటకు వచ్చిన విషయం కనిపిస్తుంది. సో మొదటి భార్య ఉండగానే రెండో భార్యను కూడా తాను రెండో పెళ్లి చేసుకున్నటువంటి విషయాలు కూడా తెరలోకి వస్తున్నాయి. అయితే ఇప్పుడు వర్షిని అనేటువంటి ఏదైతే మహిళను తాను పెళ్లి చేసుకున్నాడో వర్షిని కుటుంబ సభ్యులు సైతం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ అఘోరి ఏదైతే నిజమైన అఘోరిలో మనోభావాలు దెబ్బతీస్తున్నాడు, నిజమైన అఘోరిలో చెడ్డ పేరు అపకీర్తి తెచ్చేలాగా వ్యవహరిస్తున్నట్టు ఒకవైపు అఘోరీలు, అలాగే హిజ్రాలు సైతం దాదాపు చాలా మంది కూడా కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల
ఈ అఘోరి శ్రీనివాస్ పైన అయితే కేసులు నమోదయ్యాయి. మరి అఘోరి శ్రీనివాస్ ఇంకా వస్తున్నటువంటి ఈ కంప్లైంట్ల నేపథ్యంలో అరెస్టు తప్పదు అనేటువంటి వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో అఘోరి శ్రీనివాస్ మొత్తానికి తాను స్పందిస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. వర్షినితో పాటు ట్రావెల్ చేస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేశాడు. దాంట్లో తను మాట్లాడుతూ ఇక తమ జీవితాల జోలికి ఎవరు రాకూడదని, తమపై ట్రోల్స్ ఆపాలని, ఇంకా తెలుగు రాష్ట్రాలకు మేము ఇక పైన రాబోమని, ఒకవేళ తమపై ఎక్కువ ట్రోల్స్ చేసినా ఇంకా తమను ఇబ్బందికి గురి చేసినా తమ ఆత్మహత్య చేసుకుంటామనేటువంటి అయితే సవాల్ విసురుతూ తామైతే ఒక వీడియో అయితే వైరల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు అయితే ఈ అఘోరి శ్రీనివాస్ పైన విస్తృత గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఒకవైపు ఆ వర్షిని ఎవరైతే ఉన్నారో అఘోరి తీసుకెళ్లినటువంటి ఒక మహిళ తన ట్రాప్ లో పడిందని, తనను సోషల్ మీడియాలో దాదాపు చూస్తూనే ఉన్నాం, కామెంట్లు కావచ్చు, పోస్టులు కావచ్చు, తనను నరబలి ఇవ్వడానికే పెళ్లి చేసుకున్నాడని ఒకరు వెళ్తుంటే తనను శారీరకంగా వాడుకుని తను వదిలేస్తాడు, అనేక రకాలైనటువంటి ఇవన్నీ చూస్తూనే ఉన్నాం అన్నట్టుగా కొంతమంది అంటున్న నేపథ్యం. సో ఇటకెలకు ఒక మహిళను అదే తన కూతురును తనకి ట్రాప్ చేసి అయితే తను పెళ్లి చేసుకున్నాడని, తను తీసుకెళ్ళాడని, తన పైన ఇప్పటికే కిడ్నాప్ కేసుతో పాటు పలు కేసులు కూడా నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. సో అన్ని వర్గాల వారు అయితే హిందూ సమాజం చెందినటువంటి తను ఏదో హిందూ సమాజాన్ని ఉద్ధరిస్తానని, వేములవాడలో దర్గాను తొలగిస్తానని మొదట తాను చెప్పుకొచ్చినటువంటి విషయాలు ఇప్పుడు ఒక్కొక్కరిగా చూస్తే ఈ హిందూ సమాజం అలాగే కొన్ని మంత్రశక్తులు తనకు ఉన్నాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటకేలకు అఘోరి శ్రీనివాస్ అరెస్టు తప్పదు అనే నేపథ్యంలో తన ఒక వీడియో అయితే వైరల్ చేశాడు. మరి ఇప్పుడు ఇక పోలీసుల గాలింపు చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. రైట్ మహేందర్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.